పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. థ్యాంక్స్ అమ్మా. ఈ మొక్క ఏంటమ్మా? ఇది అరుదుగా మొలిచే ఔషధ గుణాలున్న మొక్క అయ్యగారు. మీకోసమే తీసుకొచ్చాను. అవునా? థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుందమ్మా. హ్యాపీ బర్త్డే టు యు సార్. ఈ సింధూరం నుదుడున ధరించి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని మన వాయుపుత్రుడైన ఆంజనేయుడికి దండం పెట్టుకొని వచ్చాను. తీసుకోండి సార్. థ్యాంక్ యూ చిట్టి. మార్కులు ఇటు పడతాయనుకుంటే అవసరం లేని వైపు పడుతున్నాయే. ఈరోజు చూడ్డం తప్ప ఏమీ చేసేటట్టు లేదు. ఇంకా నిషా రోజానే కాపాడాలి. ఓ, రెడీ అయిపోయారు అంకుల్? అవునమ్మా, రెడీ అయిపోయాను. ఓ 2 తీసుకున్నాను కూడా. ఇంక నువ్వు ఒక్కదానివే లేటు. హ్యాపీ బర్త్డే అంకుల్. మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమని ఫారిన్ ఫ్లవర్స్ మీకోసమని తెప్పించాను. ఓ థ్యాంక్స్ నిషా, ఐ లైక్ ఇట్. అయ్యో అంకుల్, స్మెల్ చూడండి అంకుల్, చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది. అవునమ్మా, సరే. అయ్యో అయ్యో, హర్ష మావయ్య, ఏమైంది హర్ష? అంకుల్, హర్ష, డాడ్ ఏమైంది? హర్ష ఏమైంది? హర్ష నాన్న ఏమైంది? ఏమైంది నాన్న? మావయ్య, హర్ష బాబు గారికి ఎలర్జీ వచ్చినట్టుంది. కొన్ని వాసనలు వారికి పడవు. మావయ్య, త్వరగా డాక్టర్ని పిలవండి. అయ్యగారు, ఇది పీల్చండి అయ్యగారు. పీల్చండి అయ్యగారు. ఏం కాదు, పీల్చండి అయ్యగారు, తగ్గిపోతుంది. సరేమ్మా, ఇవ్వు. నార్మల్ అయిపోయారు అంకుల్. అసలు ఆయనకు అలా అవ్వటానికి కారణం నువ్వే కదా. ఎక్కడో ఫారెన్ నుంచి తెప్పించానని చెప్పి డబ్బా కొట్టుకోవడం కాదు. ముందు దిక్కుమాల వాసనలన్నీ బాబుగారికి పడతాయో లేదో తెలుసుకుని ఇవ్వడం నేర్చుకో. కనీసం చామంతి చూసైనా నేర్చుకో. తను తెచ్చిన దానివల్లే ఇప్పుడు బాబుగారికి ఏం కాకుండా కాపాడుకోగలిగాం. ఏంటంటే ఆ పని మనుషులు నా మీద అలా పడిపోతుంటే అసలేం మాట్లాడరేంటి? ఇంకో పందాంతో నన్ను కంపేర్ చేస్తున్నా కూడా ఆవిడ చెప్ప పగలగొట్టకుండా చోద్యం చూస్తున్నారేంటి? ఎందుకు కొడతారు? అమ్మగారు, ఇందులో నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? ఏయ్, అసలు నువ్వెవరు నన్ను అనటానికి? చెప్పండి అమ్మగారు, నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? ఒక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. ఏంటి చెప్పండి చెప్పండి అని గింజుకుంటున్నారు? ఏం చెప్తారు? నీ చెంపే పగలగొడతారు.
కొట్టండి ఆంటీ. కొట్టండమ్మా, కొట్టండి. అబ్బబ్బా, ఏంటి చంద్రిక, నువ్వు కూడా ఏంటి? చిన్నపిల్ల ఏదో తెలియక తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పావు కదా, ఈసారి జాగ్రత్తగా ఉంటుందిలే. వదిలే. ఏం చేయమన్నాను? మీరేం చెప్తున్నారంటీ? నిషా, మీ అంకుల్ పుట్టినరోజు నాడు నేను చంద్రిక చెంప పగలగొట్టినా తను ఏడుస్తూ వెళ్ళడం ఇంటికి ఆయనకి మంచిదా చెప్పు. నిషా, విశ్వాసమమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం. ఆ ఉప్పు తిన్న మనిషికి ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో అలా మాట్లాడింది. ఇంటి ఉప్పు తిన్న యజమాని మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఊరుకుంటుందా? చంద్రిక కూడా అంతే. ఈ ఇంటికి కుక్కలాగా విశ్వాసంతో ఉంటుంది. అందుకే అలా రియాక్ట్ అయింది. నువ్వేం పట్టించుకోకు నిషా. రమా, అసలు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేని విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? పైగా చిరాకు తెప్పించే పోలికలు పోలుస్తున్నావు. అది కాదు హర్ష. ఏంటి అది కాదు ఇది కాదు? అసలు మీ అందరికీ ఏమైంది? వాడేమో అన్ని పువ్వులేసి నన్ను పడిపోయేలా చేశాడు. ఈవిడి గారేమో గ్లాస్ వాటర్ పోసి సూట్ పాడు చేసింది. నిషా ఏకంగా నన్ను పైకి పంపించేలా చేసింది. నువ్వేమో ఏదో వాగుతున్నావు. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? నా పుట్టినరోజు నాడు మీరు చేసే పనులు ఇవా? కొంచెం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? చిచి! అయ్యగారు, మీరు ఇదంతా వదిలేయండి, ఏం పట్టించుకోకండి. ఇంకా ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఈరోజు మీ పుట్టినరోజు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏమోనమ్మా, వీళ్ళని నేను నమ్మాలంటే నాకు నమ్మకం కుదరట్లేదు. రండి. సార్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ అమ్మా. ఎవరమ్మా ఈ పిల్లలు? ఈయన పేరు శ్రీనివాస్ మావయ్య. నమస్కారం అండి. ఈయనకు ఒక అనాథాశ్రమం ఉంది. ఆ పిల్లలే వీళ్ళంతా.